బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. गंभीरां गजगामिनीं गिरिसुता गन्धाक्षतालङ्कृता गन्धाक्षतालङ्कृता गंभीरां गजगामिनीं गिरिसुता गन्धाक्षतालङ्कृता गन्धाक्षतालङ्कृता गंगा गौतमी गर्ग सन्नुत पदा गां गौतमीं गोमतीं गां गौतमी गोमतीं गंगा गौतमी गर्ग सन्नुत पदा गां गौतमी गोमती गां गौतमी गोमती श्रीशैलस्थिरवासिनीं भगवती श्रीमातर भावये श्रीमातर भावये श्रीशैलस्थिरवासिनीं भगवती श्रीमातर भावये श्रीमातर भावये गायत्री गरुडध्वज गगनगा गांधर्वगान प्रिया गांधर्वगान प्रिया गायत्री गरुडध्वज गगनगा गांधर्वगान प्रिया गांधर्वगान మంత్రగానం చేసేవారిని కాపాడేది గరుక్మంతుడే ధ్వజంగా కలది గగనంలో విహరించేది ఆకాశ స్వరూపిణి గంధర్వుల గానాన్ని ఇష్టపడేది గంభీరమైనది గజగామిని హిమవంతుడి కూతురు గంధము అక్షతలు మొదలైన వాటిలో అలంకరించబడినది గంగా గౌతముడు గర్గముని మొదలైన వారితో నమస్కరించబడిన పాదాలు గలది భూమి స్వరూపిణి గౌతముడి భార్య అయిన అహల్యాదేవి స్వరూపిణి ప్రకాశ కిరణాలు గలది శ్రీశైలంలో నివసించేది అందరికీ తల్లి అయిన భ్రామరీ భగవతికి అమ్మవారికి నమస్కారం. శ్రీశైల భ్రమరాంబ మాం పాయాత్ ప్రియ సాంబ श्रीशैल भ्रमरांब मां पायात् प्रिय साम्ब శ్రీశైల భ్రమరాంబ మాం పాయాత్ ప్రియ సాంబ श्रीशैल भ्रमरांब मां पायात् प्रिय साम्ब హరిమాయా జితమాయా శృతిగేయ శివజాయా हरिमाया जितमाया श्रुतिगेया शिवजाया మృదుశీల నతపాల मृदुशीला नतपाला శుభలీల ధృతశూల शुभलीला ధృతశూల శ్రీశైల భ్రమరాంబ మాం పాయాత్ ప్రియ సాంబ श्रीशैल भ्रमरांब मां पायात् प्रिय साम्ब శ్రీశైల స్థిరభూష మల్లీశ ప్రియయోష श्रीशैल
సర్వజగత్ చయవేష సచ్చిదానందోన్మేష సర్వజగత్ చయవేష శ్రీశైల భ్రమరాంబ మాం పాయ ప్రియ సాంబ. శ్రీశైల భ్రమరాంబ మాం పాయ ప్రియ సాంబ. ఆ శ్రీశైలం సాక్షాత్ శివుడు ఉండేటువంటి స్థలం. అన్ని చోట్ల ఉన్నాడు, కానీ అది కైలాసమే. అది పూర్వము అరుణాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. కథకు వస్తున్నాం ఇప్పుడు. వాడు తమోగుణ ప్రధానముగా గాయత్రీ మంత్రము జపిస్తూ బ్రహ్మను గూర్చి 10,000 సంవత్సరములు తపస్చేశాడు. తమోగుణంతో చేస్తే అది కూడా ఫలితమే, తమోగుణ ఫలితం వస్తుంది. మంచి మనస్సుతో చేసితే సత్వగుణం వస్తుంది, దేవతల్లో చేరుతారు. తమోగుణంతో చేస్తే రాక్షసుల్లో చేరుతారు. బ్రహ్మ వచ్చి వరం కోరుకో అన్నాడు. అతడేం చేస్తాడు? అమరత్వం కావాలని కోరతాడా అరుణ రాక్షసుడు. కాలము తీరిన తర్వాత నాకే శరీరం వదలక తప్పదు కదా చెప్తున్నాడు బ్రహ్మ. ఏంటయ్యా ఇది కోరుతావు? శరీరం తీసుకున్న తర్వాత వదలాల్సిందే, తప్పదు. 10,000 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వదలాల్సిందే. ఇక నీకు అమరత్వం ఎలా ఇస్తాను? నీకు ఇవ్వటానికి సాధ్యం లేదన్నాడు బ్రహ్మ. ఆయుధాల చేతగాని స్త్రీ పురుషుల చేతగాని నాకు మరణం రారాదు అని అరుణుడు కోరుకున్నాడు. ఏ కథలో జ్ఞాపకం వస్తుంది చూడండి, ప్రహ్లాద చరిత్రలో వస్తుంది. కశ్యపుడు కోరుకున్నటువంటి వరం, ఎక్కడా నాకు మరణం కాకూడదు అని చాలా కండిషన్ పెడతాడు. ఈయన కూడా చిన్న కండిషన్లు పెట్టాడు. అంత పెద్ద కండిషన్స్ కాకపోయినా ఈయన కూడా కండిషన్సే పెట్టాడు. తపస్సును ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటారు చూడండి. ఏదో కొంచెం భక్తి ఉండి పూర్వజన్మలో ఒక మంచి స్థలానికి చేరుతారు. అది వాళ్ళవా అనుకుంటారు. నేనేమో చేశాను, నా సేవ నుంచి, నా గొప్పతనం నుంచి, నా విద్య నుంచి, నా సేవ నుంచి నేను దగ్గరయ్యాను అనుకుంటారు. తప్పది. ఎప్పుడో జన్మలో చేసుకున్నటువంటిది. అది ఆ పుణ్యం ఉండేంత వరకు నా దగ్గర ఉంటారు. పుణ్యం అయిపోయిన తర్వాత ఆ క్షణంలోనే బయలుదేరిపోతారు. బయలుదేరిపోవటం కాక ఆ దేవతనే తిడతారు కూడా. ఎందుకంటే వాళ్ళు రాక్షసత్వంలో ఉండిన వాళ్ళు కదా. అకస్మాత్తుగా ఏదో ఛాన్సు, ఒక లాటరీ కొట్టినట్టుగా కొట్టింది వాళ్ళకి. అందుకని గురు సన్నిధికి వచ్చిన తర్వాత పూర్వంలో ఏది తపస్సు చేశారో, పూర్వంలో ఏది మంచి చేసుకున్నారో, మళ్ళీ ఇక్కడ కూడా అది చేస్తే అది కంటిన్యూ అవుతుంది. అది లేకపోతే ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు బ్యాంకులో పెట్టారనుకోండి డబ్బులు, బ్యాంకులో లేక వదిలితే వడ్డీ మాత్రం తీసుకుంటే అట్లే పోయి ఉంటుంది. అసలే తీసుకుని తినేస్తే ఏమీ వెయ్యకోకుండా ఏమీ ఉండదు, జీరో అయిపోతుంది. ఈయన అడిగింది ఇట్లా అడిగాడు. ఆయుధాల చేత కానీ స్త్రీ పురుషుల చేత కానీ నాకు మరణం రారాదు అని అరుణుడు కోరుకున్నాడు. ఆ వరబలముతో వాడు స్వర్గాన్ని ఆక్రమించి లోకాలను పీడించసాగాడు. దేవతలు శివ విష్ణువులను ప్రార్థించారు. అరుణుడికి గాయత్రి జపం వల్ల ఈ శక్తి వచ్చింది కనుక శివ విష్ణువులు దేవతల చేత అంబా యజ్ఞం చేయించారు. ఆ యాగం జరుగుతుండగానే బృహస్పతి అరుణాసురుడి దగ్గరికి వెళ్ళి, మేము ఉపాసించే గాయత్రినే నీవు కూడా ఉపాసిస్తున్నావు కనుక నీవు కూడా దేవజాతిలో వాడివే కనుక నా శిష్యుడివే అన్నాడు. రాక్షసులకు అది అవమానం కదా, నా శిష్యుడే అంటే. అందుకు అరుణుడు కోపించి గాయత్రి జపమే వదిలేశాడు. ఏ గాయత్రి నుంచి కదా నాకు అక్కర్లేదు అని. అహంకారం చూడండి, అసలు దాని నుంచే వాడికి శక్తి వచ్చింది.
For more videos like this, subscribe Big TV channel.